ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా చూడండి మేడం, ఇది రోజు రమేష్ గారు చేసే సంతకం. ఇది బ్యాంక్లో తన అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు సంతకం. రెండు టాలీ చేసి చూడండి మేడం. ఆఫీస్ రిజిస్టర్లో ఉన్న సైన్, బ్యాంకు స్లిప్ మీద ఉన్న సైన్ ఒకేలా ఉన్నాయి రమేష్. మర్యాదగా నిజం చెప్పు. చెక్కు దొంగతనం చేసింది నువ్వే కదా? నేను కాదు మేడం. నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను. నీ వల్ల నేను మా ఆయన నిందలు పడ్డాం, అవమానాల పాలయ్యాం. చెప్పు, చెప్తావా లేదా? చెప్తాను మేడం. కొంప తీసి వీడు నా పేరు గాని బయట పెట్టడు కదా. హే, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను మేడం. డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ పని చేశాను మేడం. నన్ను క్షమించండి. భార్య పిల్లలు ఉన్నవాడిని. లే లే పైకి లే. ఇంత పెద్ద దొంగతనం ఇతనొక్కడే చేశాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇతని వెనక ఇంకెవరో ఉండి చేయించారనిపిస్తోంది మేడం. నీ వెనక ఉండి నిన్ను గైడ్ చేసింది ఎవరు? ఆ అసలు నేరస్తుడు ఎవరు? నిజం ఇక్కడ చెప్తావా లేదా పోలీస్ స్టేషన్లో చెప్తావా రమేష్? తొందరపడకపోతే నా పేరు బయటకు వచ్చేలా ఉంది. చెప్తాను మేడం. రై నమ్మక ద్రోహి, ఎంత పనిచేస్తావురా? నీకు డబ్బులు అవసరమైతే నేను ఇస్తాను కదరా. దొంగతనం చేస్తావా? వసు మేడం గారిని, అభిరామ్ని అనుమానించేలా చేస్తావు కదరా. నిన్ను రై, నీ కాళ్ళకు దండం పెడతానరా. నా పేరు మాత్రం బయట పెట్టద్దు. నీకెంత డబ్బులైనా ఇస్తాను. నన్ను కాపాడరా. రేయ్, ఆ డబ్బులు ఎక్కడ దాచావురా? చెప్పు, ఏం చేసావు వాటిని? ఆఫీస్ రూమ్లోనే దాచిపెట్టాను సార్. స్టోర్ రూమ్లో ఉంది బ్యాగ్. ఏయ్ సార్, వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురా. అలాగే సార్. డబ్బులు ఉన్నాయో లేదో చూడు. ఉన్నాయి సార్. మళ్ళీ కంటికి కనిపించుకో. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. ఆగండి. అతని వెనక ఎవరున్నారో తెలియాలి. అతనితో దొంగతనం చేయించింది ఎవరో తెలియాలి. చెప్పు రమేష్, చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.